హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం మూవ్ కమాండ్ అనేది ఎలా యూజ్ చేస్తామో చెప్తాను. మూవ్ ఇక్కడ చూసారు కదా, మూవ్ ఆప్షన్ ఉంది. ఇప్పుడు ఇమేజ్ అనేది సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఎం అనేది షార్ట్ కట్ ఫర్ మూవ్ అని క్లిక్ ఎం అని ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ స్పెసిఫై ది బేస్ పాయింట్ అని చూపించింది. ఒక బేస్ పాయింట్ సెలెక్ట్ చేసి మూవ్ చేయొచ్చు. ఇమేజ్ అనేది సెలెక్ట్ చేసి ఎంటర్ చేస్తే మూవ్ వర్టికల్ అయినా హారిజాంటల్ అయినా ఎక్కడైనా మూవ్ చేసి పెట్టుకోవచ్చు. అది మూవ్ ఆప్షన్. దాని తర్వాత కాపీ ఆప్షన్ ఎలా చేయాలో చెప్తాను. సెలెక్ట్ చేసి సిఓ, కాపీకి షార్ట్ కట్ వచ్చి సిఓ చేసిన తర్వాత ఎంటర్ నొక్కాలి. ఎంటర్ నొక్కితే ఇక్కడ స్పెసిఫై ది బేస్ పాయింట్ అనేది ఒక బేస్ పాయింట్ సెలెక్ట్ చేసి కాపీ చేయొచ్చు. ఎన్ని రెక్టాంగిల్స్ అయినా కాపీ అవుతాయి. ఇప్పుడు మరి సర్కిల్ చేద్దాం. సెలెక్ట్ చేసి కాపీ నొక్కిన తర్వాత స్పెసిఫై ది బేస్ పాయింట్ అనేది ఏదో ఒక బేస్ పాయింట్ సెలెక్ట్ చేసి క్లిక్ చేయొచ్చు. ఎన్నైనా కాపీ చేసుకోవచ్చు, వర్టికల్గా అయినా హారిజాంటల్గానైనా. అది కాపీ ఆప్షన్. దాని తర్వాత స్కెచ్ ఆప్షన్ వచ్చి మనం ఏదైనా ఇప్పుడు రెక్టాంగిల్ తీసుకున్న దాన్ని ఒక 2 పాయింట్స్ అనేది సెలెక్ట్ చేసిన తర్వాత ఎంటర్ అంటే అనేది షార్ట్ కట్ ఫర్ స్కెచ్ అనేది. నేను ఎంటర్ నొక్కుతున్నాను. ఇప్పుడు చూడండి, మూవ్ అవుతున్నాయి ఇటు అటు, ఓన్లీ ఒకే డైరెక్షన్లో మూవ్ అయ్యిద్ది. ఇప్పుడు మళ్ళీ ఇటు సైడ్ సెలెక్ట్ చేసి ఎంటర్ నొక్కామనుకుంటే ఇటు సైడ్ మూవ్ అయ్యిద్ది. ఇప్పుడు ఈ 2 పాయింట్స్ సెలెక్ట్ చేసి ఎంటర్ నొక్కితే కిందకి మూవ్ అయ్యిద్ది. అది స్కెచ్ ఆప్షన్ అనేది యూస్ అయ్యిద్ది. దాని తర్వాత రొటేషన్ ఎలా యూస్ అయ్యిద్ది అంటే ఇమేజ్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత రొటేషన్ క్లిక్ చేశాను. స్పెసిఫై ది బేస్ పాయింట్ అనేది చెప్పింది. ఇప్పుడు బేస్ పాయింట్ ఇది తీసుకున్నాను. ఇప్పుడు పైకి కావాలంటే పైకి, హారిజాంటల్ కావాలంటే హారిజాంటల్, కిందకి కావాలంటే కిందకి ఫార్వర్డ్ చేస్తే రొటేట్ అయ్యిద్ది. మరి రొటేషన్కి షార్ట్ కట్ వచ్చి ఆర్ఓ, రొటేషన్కి షార్ట్ కట్ ఎంటర్ చేస్తే ఇప్పుడు ఇమేజ్ అనేది రొటేట్ అయ్యిద్ది. ఇప్పుడు మనకి ఇది 0 degrees, ఇప్పుడు ఇది వచ్చి 270 degrees, ఇది వచ్చి 180 degrees, ఇది వచ్చి 90 degrees. ఇప్పుడు మనం ఇక్కడ 180 degrees ఇచ్చామనుకోండి, 180 degreesలో ఇమేజ్ అనేది రొటేట్ అయిపోయిద్ది. అది రొటేట్ ఆప్షన్. మిర్రర్ ఆప్షన్ వచ్చి ఏదైనా రిఫరెన్స్ పాయింట్ తీసుకున్న తర్వాత మిర్రర్ చేసుకోవాలి. ఇప్పుడు ఇది రిఫరెన్స్ పాయింట్ మనకి, ఇది ఇటు మిర్రర్ అవ్వాలంటే ఇప్పుడు ఇది మొత్తం సెలెక్ట్ చేసుకున్నాను. సెలెక్ట్ చేసుకున్న తర్వాత మిర్రర్ ఆప్షన్ సెలెక్ట్ చేసిన తర్వాత మిర్రర్ ఆప్షన్ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ స్పెసిఫై ఇది పాయింట్ అనేది మిర్రర్ లైన్. ఇప్పుడు మిర్రర్ లైన్ అనేది ఇది తీసుకున్నాం కాబట్టి ఇది ఒక పాయింట్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత మళ్ళీ సెకండ్ పాయింట్ అనేది సెకండ్ పాయింట్ కూడా క్లిక్ చేసిన తర్వాత ఎస్ ఆర్ నో అనేది అని క్లిక్ చేస్తే ఈ ఇమేజ్ అనేది అటు మిర్రర్ అయిపోయింది. చూడండి, చూసారా, ఇటు మిర్రర్ అయిపోయింది. ఇప్పుడు మనం నో క్లిక్ చేస్తే ఇటు సైడ్ రెక్టాంగిల్ ఉంటుంది, అటు సైడ్ కూడా రెక్టాంగిల్ ఉంటుంది. చూపిస్తా చూడండి. ఇప్పుడు సెలెక్ట్ చేశాను. సెలెక్ట్ చేసిన తర్వాత షార్ట్ కట్ వచ్చి ఎంఐ ఎంటర్ చేశాను. దాని తర్వాత స్పెసిఫై ది ఫస్ట్ పాయింట్ అనేది ఫస్ట్ పాయింట్ క్లిక్ చేశాను. దాని తర్వాత సెకండ్ పాయింట్ కూడా క్లిక్ చేయాలి. సెకండ్ పాయింట్ కూడా క్లిక్ చేశాను. క్లిక్ చేసిన తర్వాత ఇప్పుడు మన సోర్స్ ఆఫ్ ఆబ్జెక్ట్ అనేది ఆర్ నో అని అడుగుద్ది. అని నొక్కితే ఉన్న ఇమేజ్ ఇటు వచ్చేసిద్ది. ఇప్పుడు నో నొక్కితే ఇటు ఉండిద్ది, అటు ఉండిద్ది. ఇప్పుడు నో అని నొక్కాను, ఇటు సైడ్ ఉంది, అటు సైడ్ కూడా ఉంది. ఇది మిర్రర్ ఆప్షను. ఇదే ఫ్రెండ్స్, ఈరోజు మనం ఏం చెప్పామంటే మూవ్ కామెంట్ చెప్పాం, కాపీ కామెంట్ చెప్పాం, స్కెచ్ కామెంట్ చెప్పాం, రొటేషన్ చెప్పాం, మిర్రర్ చెప్పాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఫర్ అప్డేట్ వీడియోస్. థ్యాంక్ యూ.